హలో! పూర్వం భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను పరమశివుని భక్తుడనమాట. బాగా తపస్సు చేసి శివుని దగ్గర నుంచి ఒక వరం పొందుతాడు. అదేంటంటే భస్మాసురుడు ఎవరి తల మీదైనా చేయి పెడితే వాళ్ళు వెంటనే భస్మం అయిపోవాలి అనే వింత కోరికను కోరుకుంటాడనమాట. శివుడు దానికి అంగీకరిస్తారు. భస్మాసురుడు శివుడి మీదే ఆ వరాన్ని టెస్ట్ చేయాలనుకుంటాడు. అప్పుడు శివుడు పరుగున విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు అని అర్థిస్తారనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఒక అందమైన స్త్రీ రూపంలో మారతారనమాట. అంటే మోహిని అవతారంలోకి వస్తారనమాట. ఆ మోహిని అవతారాన్ని చూసి భస్మాసురుడు ముగ్ధుడైపోయి తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. కానీ మోహిని ఒక షరతు పెడుతుంది. నాకు నాట్యం అంటే చాలా ఇష్టం. నాతో సరసమానంగా నాట్యం చేసే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె చేసే నాట్యంని ఈయన అనుకరిస్తారన్నమాట. ఈయన అనుకరించడంలో చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. అలా ఇన్వాల్వ్ అయిన టైంలో ఒక భంగిమ మోహిని పెడుతుందన్నమాట, తల మీద చేయి పెట్టేలాగా. అలాగే ఏమీ ఆలోచించకుండా భస్మాసురుడు అదే భంగిమ పెట్టడం మూలన ఆయన అగ్నిలో కాలిపోయి భస్మం అయిపోతాడు. ఇది